కేజీఎఫ్ లాంటి భారీ హిట్ తర్వాత అదే రేంజ్ సినిమాతో రావడం మంచిదే, కానీ మళ్ళీ యష్ అదే కథతో రావడం చేసిన బిగ్ మిస్టేక్. పోనీ స్క్రీన్ ప్లే టైట్ గా ఉండి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఆడియన్స్ కి ఎక్కుతుంది. టాక్సిక్ లో అది మిస్ అయింది. సినిమా మొత్తంలో హీరో మూడే పనులు చేస్తాడు: మందు కొట్టడం, అమ్మాయిలతో ఎక్స్, గన్సు కత్తులు వాడి చంపడం. సినిమా అంతా ఇంతే. వాడిని గన్ను వాడకుండా, చంపిన స్టైల్లో చంపకుండా రక్తం పారిస్తూ ఉంటాడు. 3 గంటల 15 నిమిషాల పాటు స్క్రీన్ పైన ఇదే జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్లు, క్లైమాక్స్ ట్విస్ట్ వావ్ అనిపిస్తాయి. వీటన్నిటికీ మించి క్యారెక్టర్ కోసం యష్ పడిన కష్టం స్క్రీన్ పైన కనిపిస్తుంది. 2 రోల్స్ కి వేరియేషన్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కథలో క్లారిటీ లేదు, స్క్రీన్ ప్లే లో గ్రిప్ లేదు. చూసిన సీన్సే మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. ఇదే ఆడియన్స్ ను బాగా ఇరిటేట్ చేస్తుంది. సినిమానే అంతంత మాత్రం. అందులో ఫస్ట్ హాఫ్ లిటిల్ బెటర్, సెకండ్ హాఫ్ మరీ దారుణం. కేజీఎఫ్ నుంచి బయటపడాలని ఏదేదో చేశాడు. కియారా అద్వానీ, నయనతార వాళ్ళ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు. రుక్మిణి వసంత్ వచ్చేసరికి ఆడియన్స్ కు బోర్ కొట్టేస్తుంది. పైగా ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా లేదు. పెట్టిన ఖర్చు కనిపిస్తుంది, పీరియాడిక్ సెటప్ బాగుంది. నిర్మాత ఎఫర్ట్స్ ని, టెక్నీషియన్ స్ట్రెంత్ ని వాడుకోవటంలో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఫెయిల్ అయింది. సీన్ లో సత్తా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కాపాడలేదు. రవి బసూర్ కి ఇదే జరిగింది. ఓవరాల్ గా టాక్సిక్ వచ్చేసి గందరగోళం, తలపోటు మేళం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి?